Praise the Lord and welcome to our channel Love of the Bible. న్యూ టెస్టిమెంట్లో మత్తాయి సువార్త, మత్తాయి ప్రవక్త క్రీస్తు శకం 55 ఇయర్లో రాశారు. మార్క్ సువార్త, మార్క్ ప్రవక్త క్రీస్తు శకం 50 ఇయర్లో రాశారు. లూకా సువార్త, లూకా ప్రవక్త క్రీస్తు శకం 60 ఇయర్లో రాశారు. యోహాను సువార్త, అపో ప్రవక్త యోహాను ప్రవక్త క్రీస్తు శకం 60 ఇయర్లో రాశారు. మత్తాయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 పుస్తకాలని సువార్తలు అని అంటారు. అపోస్తుల కార్యములు లూకా ప్రవక్త రాశారు. క్రీస్తు శకం 65 ఇయర్లో రాశారు. ఈ గ్రంథాన్ని చరిత్ర గ్రంథం అని అంటారు. రోమియులకు పత్రిక క్రీస్తు శకం 62 ఇయర్లో రాశారు. మొదటి కొరింథీయులకు క్రీస్తు శకం 55 ఇయర్లో, రెండవ కొరింథీయులకు క్రీస్తు శకం 56 ఇయర్లో, గలతీయులకు క్రీస్తు శకం 52 ఇయర్లో, ఎఫెసీయులకు క్రీస్తు శకం 61 ఇయర్లో, ఫిలిప్పీయులకు క్రీస్తు శకం 61 ఇయర్లో, కొలసీయులకు క్రీస్తు శకం 61 ఇయర్లో, మొదటి తెసలోనియులకు క్రీస్తు శకం 50 ఇయర్లో, రెండో తెసనీయులకు క్రీస్తు శకం 52 ఇయర్లో, మొదటి తీమోతికి క్రీస్తు శకం 62 ఇయర్లో, రెండవ తీమోతికి క్రీస్తు శకం 64లో, తీతుకు క్రీస్తు శకం 62లో, పిలోమోనుకు క్రీస్తు శకం 62లో, హెబ్రియేలుకు క్రీస్తు శకం 65 ఇయర్లో పౌలు రాశారు. బైబిల్ మొత్తంలో ఎక్కువ గ్రంథాలు రాసింది పౌలండి. రోమియులకు, మొదటి కొరింథీయులకు, రెండవ కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలసీయులకు, మొదటి తెసలోనియులకు, రెండవ తెసలోనియులకు, మొదటి తీమోతికి, రెండవ తీమోతికి, తీతుకు, పిలోమోనుకు, ఈ గ్రంథాలన్నీ కూడా పౌలు రాసిన గ్రంథాలు అని అంటారు. యాకోబు గ్రంథాన్ని యాకోబు ప్రవక్త రాశారు. క్రీస్తు శకం 48 ఇయర్లో రాశారు. మొదటి పేతురు, రెండవ పేతురు, పేతురు ప్రవక్త ఈ 2 గ్రంథాలు రాశారండి. మొదటి పేతురు క్రీస్తు శకం 62 ఇయర్లో రాశారు. రెండవ పేతురు క్రీస్తు శకం 64 ఇయర్లో రాశారు. మొదటి యోహాను, రెండవ యోహాను మరియు మూడవ యోహాను, ఈ 3 గ్రంథాలని యోహాను ప్రవక్త క్రీస్తు శకం 90 ఇయర్లో రాశారు.
యూదా రాశారు. క్రీస్తు శకం 65 ఇయర్లో రాశారు. ప్రకటన గ్రంథాన్ని యోహాను క్రీస్తు శకం 95 ఇయర్లో వ్రాసారు. బైబిల్ గ్రంథమును దేవుని ప్రేరేపణచే రాసిన వారి వివరాలు ఏ ఇయర్లో రాశారో కూడా తెలుసుకున్నాం కదండి. దేవుడు మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్ అండి ఈ బైబిల్. దేవుని ప్రేమ, బైబిల్ గొప్పతనం తెలియాలంటే ఈ బైబిల్ని చదవాల్సిందేనండి. నేను చదువుతున్నాను, మీరు చదువుతారని ఆశిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.